ఈరోజు దేవుడు గొప్ప కార్యాలు మన పట్ల జరిగించునుగాక. ఆశ్చర్యమైన కార్యాలను దేవుడు మన పట్ల అనుగ్రహించునుగాక. దేవునికి స్తోత్రం. 51వ అధ్యాయము యెషయా గ్రంథం 51వ అధ్యాయము. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ 51వ అధ్యాయము 14వ వచనాన్ని నేను చదువుతున్నా. 14వ వచనం ఇక్కడ సెలవిస్తున్న మాట. అమ్మా చదవండి. వాడు త్వరగా విడుదల పొందును, అతడు గోతిలోనికి పోడు చనిపోడు, అతనికి ఆహారము తప్పదు. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుని సన్నిధిలో ఇక్కడ రాయబడిన మాట. కృంగిపోయినవాడు కృంగబడినవాడు, ఎవరైతే కృంగిపోయినారో దేవుని సన్నిధిలో ఆయన వాగ్దానముతో ఈ దినం మాట్లాడుతూ ఉన్నాడు. కృంగబడిన జీవితాలు, డిప్రెషన్ కావచ్చు, ఏదైనా సరే, దేన్ని బట్టి కృంగిపోయినా. చూడండి, అనేక మంది జీవితాలు గర్భఫలం లేక కృంగిపోతారు, జాబ్ లేక, మంచి స్థానం లేక, లోకంలో వారికి సరి అయిన స్థానం, మొత్తానికి తృణీకరింపబడటం బట్టి, అలాగే వారు ఏదైతే అనుకుంటున్నారో వాటన్నిటిలో సక్సెస్ అనేది చూడలేని చూడలేని పరిస్థితిని బట్టి, ఎక్కడ వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ స్థితిలో వెళ్ళినా, ఏ సమయంలో వెళ్ళినా వారు విడుదల పొందకుండా, సక్సెస్ చూడకుండా ఉండడాన్ని బట్టి కృంగిపోతారు. హన్నా కృంగిపోయింది, ఎంతో కన్నీరు గార్చి, ఎంతో బాధపడి. ఏలియా కృంగిపోయి బదిరి వృక్షం కిందికి వెళ్ళి కూర్చున్నాడు. ఏలియా కృంగిపోయి ఉన్నాడు. ఏలియా కృంగిపోయి బద్రి వృక్షం కింద కూర్చొని ఉన్నాడు. కృంగిపోయి బాధపడుతూ ఉంటున్న సమయంలో ఎందుకు కృంగిపోయినాడు? యెజబేలు యొక్క మాటలను బట్టి కృంగిపోయినాడు. యెజబేలు భయంకరంగా దాడి చేసిన విధానం, అంటే మాటలను బట్టి. నిజంగా దేవుడి సన్నిధిలో యెజబేలు యొక్క మాటను బట్టి చాలా భయంకరంగా కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నాడు. అయితే దేవుని వాక్యం చెప్తా ఉంది, కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందుతాడు. ఏలియా విడుదల పొందాడు, హన్నా విడుదల పొందింది. వారు విడుదల పొందినట్లుగా నీవు కూడా ఖచ్చితంగా విడుదల పొందుతావు. 100% దేవుని యొక్క పనిలో నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉండబోతుంది. విడుదల పొందబోతున్నావు. కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును. మరొకటి, నా పని అయిపోయింది, నేను చచ్చిపోతాను, కృంగిపోయి అయిపోయింది, నా జీవితం ఇక్కడికి ఆగిపోయింది, ఇంకా నేను ముందుకు సాగలేను, ఇంకా అయిపోయింది. వాక్యం చెబుతున్నాడు, కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందుతాడు. అతడు గోతిలోనికి పోడు, దిగిపోడు,
అతడు చచ్చిపోడు. అంటే నీ పని అయిపోయింది, నేను చచ్చిపోతానని ఎవరైతే అనుకుంటున్నారో వారి పని అయిపోలేదు, వారి పని ప్రారంభించబడింది. ఈ దినం నీ ఒక పని ప్రారంభించబడినది అని తెలుసుకో. నీ పని ఫుల్ స్టాప్ కాలేదు, నీ పని కామా పెట్టబడింది, అంటే ఆగావు అంతే. కానీ మరలా ఉంది, ఇంకా ఉంది, నీ జీవితం ఉంది. నీ జీవితం కృంగబడిన నీ బ్రతుకు విడుదల పొంది ఏమన్నాడు? కృంగబడినవాడు త్వరగా విడుదల పొందును, అతడు గోతిలోనికి పోడు. ఏమంట? అతడు గోతిలోనికి పోడు, చనిపోడు అంటే చావు. అతనికి ఆహారం తప్పదు. దేవునికి స్తోత్రం. చనిపోవు, ఆహారం తప్పదు నీ జీవితంలో. ఎందుకు చనిపోతావు? కాలానికి ముందు నువ్వు ఎందుకు మరణిస్తావు? కాలానికి ముందు ఎందుకు నువ్వు మరణమును రుచి చూస్తావు? నీ కాలానికి ముందు నువ్వు చావు. దేవుడికి స్తోత్రం. నీవు గోతిలోనికి పోవు, నీకు ఆహారము తప్పదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి కృంగబడిన నీ జీవితాన్ని దేవుడు త్వరగా విడుదల ఇవ్వబోతున్నాడు. ధైర్యం తెచ్చుకో. ఈరోజు దేవుడు నీకు ఈ వాక్యం ద్వారా దర్శిస్తున్నాడు. నువ్వు చావు కృంగిన నీ జీవితాన్ని ఖచ్చితంగా దేవుడు విడుదలను చూడబోతున్నాడు, విడుదల ఇవ్వబోతున్నాడు దేవుడు. ధైర్యం తెచ్చుకో. ప్రార్థన చేద్దాం మోకరించి. మహాగణుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసిన వాడా, ఈ వాగ్దానములు అన్నింటినీ ప్రతి బిడ్డల జీవితంలో నెరవేర్చి మహిమ పొందుకో. కృంగబడిన ఈ వీరి జీవితాల్లో గొప్ప మేలులను దేవా నువ్వు చేసి లేవనెత్తండి. నీ బలమైన కార్యములు ఆ బిడ్డల పట్ల జరిగించి మహిమ పొందుకోమని. కృంగబడిన జీవితాలు వెలిగింపబడాలి, త్వరగా విడుదల పొందుతాయన్నావు. ఈ కృంగిపోయిన జీవితాలు ఏవైతే ఉన్నాయో, డిప్రెషన్ లోనికి కృంగబడి ఎంతమంది అయితే జీవితాలు ఉన్నాయో వారందరినీ ప్రభా మీరే ఆస్వాదించి దీవించి అట్టడుగు స్థితిలో నుంచి ఏలియాను, హన్నను లేపినట్లుగా వివాహ విషయంలో కృంగిపోయిన వారు, గర్భవాల విషయంలో కృంగిపోయిన వారు, కుటుంబ విషయంలో కృంగిపోయిన వారు, అయా పిల్లల విషయంలో కృంగిపోయిన వారు, కుమారుల లేక కుమార్తెల విషయంలో కృంగిపోయిన వారు ఎంతమంది అయితే ఉంటున్నారు ప్రభా, వారందరినీ ప్రభా మీరే లేవనెత్తండి. నీ బలమైన కార్యములు, ఆశ్చర్యమైన కార్యములు జరిగించి మహిమ పొందుకోమని ముందున సమయమును మీ చేతికి అప్పగిస్తూ నీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ నజరుడైన యేసు క్రీస్తు నామములో వాక్యాన్ని ప్రతి బిడ్డ జీవితంలో ఫలభరితంగా మార్చమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.